Yes, we are part of morality. We are part of an evolution. But all our emotions, efforts, and struggles make sense at a place of salvation where the actual peace exists. ఏమైందిరా? ఏం లే. ఏందిరా రోహిత్, పిచ్చోన్ లెక్క నిల్చున్నావు ఈ టైంకి? నచ్చిన పని చేస్తే ఇంట్లో మనం చిన్న చూపు అవుతాం రా. నచ్చిన పని చేస్తే స్వేచ్ఛ ఉంటుంది మామ, కానీ పూట ఎట్లా గడుస్తుందిరా? కరెక్టేరా. పైసలు ఆకలి తీరుస్తుంది, అవసరాలు తీరుస్తుంది. మరి మనస్సాక్షికి మన కోరికలు మన ఇష్టాలు మామ, కాలం కూడా మనది. అసలు కాన్ఫ్లిక్ట్ టైం రా. ఎట్లుంటుంది దసరా వరా, అన్నీ కావాలనిపిస్తుంది కానీ ఏమీ ఉండవు. ఎట్లయినా బతకాలనిపిస్తుంది కానీ ఒక్క గంట కాగానే నేను ఎందుకు బతుకున్నా అనిపిస్తుంది. ఎవరికైనా చెప్పుకుందామంటే దిమాకులో ఒక్క ముఖం కూడా గుర్తుకురాదు. వచ్చిన వాళ్ళని చెప్పుకుంటే వాళ్ళు రెడీగా ఉంటారు అవన్నీకి. అన్నిట్లో వన్ సైడే ఫస్ట్. నచ్చిన వాళ్ళ దగ్గర, ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర, ఇష్టం లేని వాళ్ళ దగ్గర అన్నిట్లో వన్ సైడెడ్ పర్సన్. ఆఖరి నా కెరియర్ మీద కూడా వన్ సైడ్ ఎఫర్ట్స్ పెడుతున్నారా? సి మామా, ప్రయారిటీస్, కోపాలు, బాధలు ఇవన్నీ అందరికి ఉండేటిరా. పరిస్థితుల్లో నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు అన్నది మ్యాటర్ రాయడా. సిచ్యువేషన్స్ మ్యాన్. గట్టిగా ఏంది గట్టిగా మాట్లాడితే ఏంది? గట్టిగా మాట్లాడితే ఇంట్లో నువ్వు స్వార్థమేరా. పీపుల్ ఆర్ సెల్ఫిష్ మామ. ఎవడు కాదు చెప్పు, నువ్వు కాదా నేను కాదా? నీకేంద్రా చెప్పమంటే అంతా చెప్తావు. వన్ స్టెప్ ఇన్ టు మై షూస్ మ్యాన్, యూ గోనా విట్నెస్ మై డామ్ ఫకింగ్ పెయిన్. నీతో ప్రాబ్లం ఏందో తెలుసా రోహిత్? యు ఆర్ ఆల్వేస్ సీకింగ్ ఫర్ ఎ హెల్ప్ అండ్ సేఫ్ గార్డింగ్ ద ప్యాషన్ ఓవర్ యువర్ ఫ్యామిలీ. నాకు హెల్ప్ కావాలి, నాకు నచ్చింది చేయాలంటే హెల్ప్ కావాలి, నాకు నచ్చినట్టు ఉండాలంటే హెల్ప్ కావాలి. ఇక్కడ నీ స్వార్థం కనిపిస్తలేదారా మరి? లిటరలీ నాకేం అర్థమవుతలేదురా. ఒకటేసారి రెండు పడవల మీద కాలేసినారా? Exactly. It's all about stability, mama. How we handle things. And it is hard to take, but it is meant to be, mama.